హలో అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఈ రోజు వచ్చేసి పెళ్లి కొడుకుని చేయడం అనమాట. యాక్చువల్లీ 2 days ముందే చేసేసారని మీకు చెప్పాను కదా. ఆ రోజు ఏంటంటే 24th అనుకుంటాను బాబుకి పెళ్లి కొడుకుని చేశారు. పెద్దవాళ్ళందరూ చక్కగా ముత్తైదులు అందరూ కలిసి ఆ రోజు చాలా బాగా చేశారు. మేము కొంచెం 2 days బ్యాక్ వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి ఈ రోజు అయితే చాలా మంది వెళ్ళాము. అందరూ ఒక్కొక్కరు బై ద బై చేస్తున్నాము. వీడియోస్ అనేది చాలా బాగుంటాయి ఇక నుంచి. ఎందుకంటే మనం ఎప్పుడు పెట్టే వీడియోస్ అనేది నార్మల్గానే ఉంటాయి, కానీ పెళ్లి వీడియోస్ అనేది మనకి తొందరగా దొరకవు కదా. ఈ రూపంగా మీకు పెళ్లి వీడియోస్ చూపిస్తాను, తప్పకుండా చూడండి. పెళ్లి కొడుకు చేయడం అనేది టైం అయిపోతుంది, నడండి వెళ్దాం ఇంకా. ఓకే, ఇటు వచ్చేసి మా పిన్ని గారు, అంటే మా వారికి అక్క అనమాట. మాకు ఆడపడుచు గారు, మేము పిన్ని గారు అని పిలుస్తాము. ఫస్ట్ ఆవిడతోనే స్టార్ట్ చేసాము. అందరూ ఈరోజు వచ్చారు, వీళ్ళందరూ కూడా ఈరోజే వచ్చాము. తర్వాత వచ్చేసి మా మా తోటికోళ్ళ గారు వియ్యపురాలు ఆవిడ వచ్చి చాలా అంటే చాలా సరదాగా ఉంటారండి. మంచి మనసు, చక్కగా వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా చాలా బాగా కలిసిపోతుంటారు, చాలా జోకులు వేస్తుంటారు. ఈవిడ వచ్చేసి మా అక్కకి మా తోటికోళ్ళకి అక్క అనమాట. మాకు కూడా అక్క అనుకోండి. ఇంక ఈవిడ వచ్చి మా పెద్ద తోటికోడలు. మా బావగారు చూడండి ఇంకా మిషన్ కుడుతూనే ఉన్నారు. మా ఆయనకు వచ్చేసి చాలా వర్క్ బ్లౌజెస్ అవి ఉండిపోయాయి, అవి కూడా ఈ రోజుతో ఫినిష్ చేసేసారు. చక్కగా ఒక్కొక్కళ్ళు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఇక వచ్చి నేను కాటన్ శారీస్లోని సింపుల్గానే చేసేసాను. ఇంకా మా వారు పెళ్ళికి వస్తారు కదా అని చెప్పేసి ఆయన రాలేదు. ఏదో చిన్న గిఫ్ట్ నేనే ఇచ్చేసాను అనమాట. బట్టలు తీసి వెండివి కుందులు కొని ఇచ్చాను. అట్లా వచ్చి మా బాబు అట్లా కనిపించి వెళ్ళిపోయాడు. ఏంటంటే బాబు వచ్చేసి అసలు వీడియోలో కనిపించడానికి ఇష్టపడ్డాడు, అందుకని నేను ఎక్కువగా బాబుని చూపించడం అవ్వట్లేదు. కొంచెం రారా ఇట్రా అంటే మాత్రం వస్తాడు. ఏదో వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుండని చూపించకమ్మా అంటాడు. అంటే చూపించకూడదని కాదు, బాబు కొంచెం సిగ్గు ఎక్కువ. ఇటు వచ్చి చూడండి మా పెద్ద తోటికల్లో నేను వీడియో తీస్తుంటే పాపం చాలా సరదా అండి. ప్రతిదీ కూడా చక్కగా సరదాగా అన్నీ ముచ్చట పడుతూ ఉంటుందన్నమాట. అట్లా నేను తీస్తుంటే వచ్చి నేను అలా చెప్తున్నాను, తను అట్లానే చెప్తుందనమాట. చాలా మంచి మనసు, చక్కగా ఉంటాం. మేము ముగ్గురు తోటికోళ్ళు చాలా సరదాగానే ఉంటాము. ఇటు వచ్చేసి ఒక 5 మందికి ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఫస్ట్గా మా పిన్నిగా తీసుకుంటున్నారు, తర్వాత వచ్చి మా అక్కగా తీసుకుంటున్నారు. అట్లా వచ్చేసి ఒక్కొక్కరము అలా ఐదుగురు కూడా అట్లా తాంబూలాలు తీసేసుకున్నాము. మా అక్క వచ్చేసి ముందుగానే చేసేసిందిలేండి, అంటే తను మాకన్నా ముందు వెళ్ళింది కాబట్టి మాకు ముందే చేసేసింది. ఇటు వచ్చేసి ఇంకా తల్లిదండ్రి ఈరోజు కూడా అక్షంతలు ముందు మీరు వేయండి, తర్వాత మేము చేస్తామని చెప్పేసి వాళ్ళతో కూడా అక్షంతలు వేయించాము. ఫైనల్ వచ్చి మనకి హారతి ఇవ్వాలి కదా అబ్బాయికి పెళ్లి కొడుక్కి అని చెప్పేసి మా ఆడపడుచు గారు వచ్చి హారతి ఇస్తున్నారు, జోకులు వేస్తున్నారు అనమాట. ఎక్కువేరా అలా ఇలాగని జోకులు వేస్తారు. జోకుల వరకే లేండి, ఏం ఆశించే మనిషి కాదు ఆమె. అంటే మా పిన్నిగారు పెద్దగా ఏమి అవికవికాలు అడిగే మనస్తత్వం కాదు, కాకపోతే జోకు మాత్రం వేస్తారు, పెట్టరా ఎక్కువ వేయరా అంటుంటారు. ఇటు వచ్చేసి మా తోటికోళ్ళ వియ్యపురాలు మా పిన్నిగారు కలిసి చక్కగా ముత్తైదులు ఇద్దరు అలా తీయడం అన్నది చాలా బాగుంది కదండి. చూడటానికి చాలా కనువిందుగా అనిపిస్తోంది. అట్లా వచ్చి మా బాబు పేరు మణికంఠ, పెళ్ళికొడుకు వచ్చి వాడిని జోకులు వేస్తున్నారనమాట. పెట్టు డబ్బులు వేయరా అని చెప్పేసి. ఇలాగ వచ్చేసి మా అక్క కూడా పక్క వచ్చేసి కూర్చుందనమాట. అందరూ అంటున్నారు మీ అబ్బాయికి 5 రోజులు చేసే పెళ్ళికొడుకుని 5 రోజులు చేస్తారు కదా, అట్లా వచ్చింది, భలే వచ్చిందిలే, చక్కగా సాఫీగా అందరూ చేసుకుంటున్నారని చెప్పేసి ఇంకా ఎవరు నచ్చినట్టు వాళ్ళు అట్లా జోకులు వేసుకుంటున్నారు. ఇంకా అలా అందరూ వేసేసారి అయిపోయింది అనుకోండి. ఇంకా కూర్చుని అలా నెమ్మదిగా ఎక్కడ బాగుంటుందా అని చెప్పేసి నేను అందరినీ ఎవరిని మిస్ కాకుండా షూట్ చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరిని చూపిద్దామని చెప్పేసి అట్లా బెడ్రూమ్లోకి వచ్చేసరికి మా చుట్టాలేండి. ఈ అబ్బాయి వచ్చేసి మా పిల్లలందరికీ ఫ్రెండ్స్ అనమాట. మా రిలేషన్లోనే ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ అబ్బాయి, చాలా మంచి మనసు అబ్బాయి తెచ్చి ఇట్లా వచ్చి ఇవన్నీ తయారు చేసుకుంటున్నాము. ఎందుకంటే సాయంత్రం 5కి అట్లా మేము బస్సు పెట్టారు బావగారు, ఇంకా బస్సుకి అటెండ్ అయిపోవాలి, అందరూ వచ్చేయాలి, బస్సు బయలుదేరిపోతుంది అని చెప్పేసి బావగారు చెప్తున్నారనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ సర్దుకుని పెట్టుకుంటున్నాం పక్కన వచ్చి. ఈ బాబుని చూడండి, వీళ్ళ అన్నయ్యనైతే పెళ్ళికొడుకుని చేశారట, కానీ అబ్బాయి ఈరోజు రాకపోవడంతో మరి మేము పెళ్ళికొడుకుని చేస్తున్నాం కదా, మరి తోడ పెళ్ళికొడుకు ఉండాలి కదా అని చెప్పేసి అడిగితే ఈ అబ్బాయిని కూర్చోబెట్టేశారు. ఆ అబ్బాయి ప్లేస్లో వచ్చేసి చక్కగా ఎంతో క్యూట్గా అలా కూర్చున్నాడు.
ఇంకా ఇంకా అట్లా వస్తున్నారనమాట. మా వారికి వచ్చేసి ఆవిడ ఆ పిన్ని వరుస అనుకుంటా, ఆ పిన్న అత్తయ్య ఏదో అవుతారట ఆవిడ. ఇంకా ఒక్కొక్కరు అట్లా వస్తున్నారు. మా అక్క మా బావగారు కూడా ఇప్పుడు అక్షంతలు వేసి చక్కగా ఇంకా లేపేసేయండి అయిపోయారు కదా అందరూ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇంకా ఏంటంటే అట్లా ఒక్కొక్కరు వస్తున్నారు కదా, కూర్చోబెట్టండి ఎందుకు కంగారు అని చెప్పేసి అంటుంటే వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్, డ్రెస్సెస్ అలా పట్టుకుని వస్తున్నారు. ఈ అబ్బాయి చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడో, వాళ్ళ అన్నయ్య కంటే ఈ అబ్బాయి బాగా కూర్చున్నాడు. ఇంకా అదంతా తెగ తిరిగేసాడు బాబు వచ్చేసి. అలా వచ్చి మా తోటికోళ్ళ గారు అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయి, ఆ అమ్మాయి అత్తింటి వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉంటారండి. మీకు చూపిస్తాను. వాళ్ళు వచ్చి చక్కగా పెళ్ళికొడుకుని అది చేసి ఆ అబ్బాయి బాబు వేసుకున్న డ్రెస్ వాళ్ళే తీశారనమాట. చక్కగా డ్రెస్ అది తీసుకొచ్చి వాళ్ళు ఏమి ఇచ్చారో తెలుసండి, చక్కగా ఒక యాపిల్, ఒక బాటిల్ గిఫ్ట్ కింద ఇచ్చారు అందరికీ. నేను అన్నాను అనమాట, సమ్మర్ కదా అని చెప్పేసి బాటిల్ ఇస్తున్నారా అని చెప్పేసి జోక్ వేస్తే అవునని చెప్పేసి అంటున్నారు. ఇటు వచ్చి మా ఆడపడుచుగారు అమ్మాయి అల్లుడు గారు, ఆయన వచ్చి మా ఆడపడుచుగారు అల్లుడు గారు, వాళ్ళు కూడా ఈ రోజే రావడంతో వాళ్ళు ఇప్పుడే చేశారు పెళ్ళికొడుకుని. మ్యాక్సిమం అందరూ ఈరోజే పెళ్ళికొడుకుని చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తే సాయంత్రం అయ్యేసరికి ఇంకా బస్సు స్టార్ట్ అయిపోతుంది కదా, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి కదా అని చెప్పేసి ఇంకా లగేజ్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఇంకా కొంచెం అక్కడికి వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోతుంది. ఎందుకంటే భీమవరం టు అచ్యుతాపురం అంటే చాలా జర్నీ అండి, 4 hours పైన పట్టేసింది. మీకు అన్ని చూడండి, వీళ్ళు వచ్చి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి చూడండి చాలా అంటే చాలా ఫన్నీ అనమాట, చాలా బాగా సరదాగా ఉండేవాడు. వాళ్ళకు కూడా బాటిల్స్ అవి ఇచ్చి యాపిల్ అది ఇచ్చారు, వీళ్ళే ఇచ్చారండి యాపిల్ను బాటిల్స్ అందరికీ పంచిపెట్టారు. మంచిగా బాటిల్స్ ఇవ్వడం అన్నది సమ్మర్లో వాటర్ తాగొచ్చు కదా అని చెప్పేసి జోకులు అవి వేసుకున్నాము. అట్లా వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ అండి. వాళ్ళు వచ్చి మాకు ఫోటో తీయమ్మా అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. చక్కగా ఎంత సరదాగా ఉంటారంటే చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో ప్రతి ఒక్కరితోనూ కూడా చాలా బాగా మాట్లాడతారు. మంచి మంచి జోకులు, డ్రెస్సుల గురించి అట్లా చెప్తూనే ఉంటారు. ఇటు వచ్చి మా అమ్మాయి ఉంది కదా, మా తోటికోళ్ళ గారు అమ్మాయి, మిగతా వాళ్ళిద్దరూ కూడా ముగ్గురు కలిసి తోటికోడళ్ళు అనమాట. చక్కగా పాట పాడారండి, చాలా బాగా పాడారు. అలా అందంగా చక్కగా పిల్లలు ఒక చక్కగా పాట పాడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ పెద్దవాళ్ళు పాడాలి, కాకపోతే ఈ పిల్లలు సెల్లో చూసి మరీ పాడారు. బాగుంది, చాలా బాగా పాడారు. తర్వాత ఏంటంటే ఇంకా వీళ్ళు వరుసకైతే చెల్లెళ్ళు అవుతారు మా అబ్బాయికి, అదే పెళ్ళికొడుకు చెల్లెళ్ళు అవుతారు. చక్కగా పాట పాడి డబ్బులు వేయండి అని చెప్పేసి జోక్ వేస్తున్నారనమాట. ఇంకా పాట అవ్వలేదు కానీ హారతి అనేది కొండెక్కేస్తుందని చెప్పేసి మళ్ళీ మా అక్క వచ్చి ఒక కర్పూరం బిళ్ళ వేసిందనమాట. పాట పూర్తి అవ్వలేదు ఇంకాని. పాట అయితే చాలా బాగా పాడారండి. అసలు మేము పాడాల్సింది వాళ్ళు పాడడం అంటే గ్రేట్ కదా. అట్లా వచ్చేసి పాట అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా బస్కి ఒక్కొక్కరు తయారైపోతున్నారనమాట. ఏంటంటే లగేజ్ అది తీసుకోండి, సర్దేసుకోండి, బస్సు వచ్చేసింది అని చెప్పేసి ఈవిడొచ్చే మా బాబుకి ఫ్రెండ్స్ అనమాట. అట్లా వచ్చేసి ఫైనల్లీ పాట అంతా అయిపోయిన తర్వాత డబ్బులు వేయని చెప్పేసి మా అమ్మాయి గద్దిస్తుంది. అట్లా వచ్చి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరము చక్కగా మళ్ళీ తయారయ్యి పట్టుచీరలు అవి కట్టుకుని బస్సులో ఎక్కేయాలి. కొంతమంది అయితే పెళ్లి కొడుకుతో చిన్న కారులో పెట్టారు కదా, ఇంకా వాటిల్లో వెళ్ళిపోతారు. ఒక 2 కార్ల వరకు వెళ్ళిపోతాయి కారుల్లో వచ్చేసి. మేమైతే బస్ పెట్టారు, చాలామంది ఇంకా బస్సులోనే వెళ్తాము. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక బ్యాగ్, అక్కడ ఏం కట్టుకోవాలి అన్నది ఒక్కొక్కరు సర్దేసుకుంటున్నాము. ఇంకా ఒక గంటలో వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిపోతే చక్కగా మళ్ళీ మీకు రేపటి వీడియోలో మేము వెళ్ళడము, బస్సులో వెళ్ళడము, అక్కడ పెళ్ళి ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.